హే గాయ్స్! ఈరోజు వెజ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఒక పొటాటో, మళ్ళీ ఈ మిర్చి ఇట్లా స్ట్రెయిట్‌గా కట్ చేస్తా నేను. ఈజీగా ఉడుకుతుందని. క్యారెట్, క్యారెట్ కూడా నేను స్ట్రెయిట్‌గా కట్ చేయడం ప్రిఫర్ చేస్తా. నెక్స్ట్ బఠానీ. ఈ 5 ఇంగ్రీడియెంట్స్ ముందే మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 4, 4 కప్ 4 గంటలు ఆయిల్ పోయాల. 4 ఇది నేను ఫస్ట్ టైమ్ కుకింగ్ చేయడం. మా మమ్మీ హెల్ప్‌తో చేశా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏసిన తర్వాత ఫస్ట్ అది వేడిగా అయిన తర్వాత లవంగం ఎయాలి. కరెక్ట్ 5 అంటే నేను 5 ఏసా. తర్వాత చెక్క, నెక్స్ట్ ఈ పట్టా ఆకులు, బిర్యానీ ఆకులు అంటాం. అవంతా వేడైన తర్వాత మిర్చి. యాక్చువల్‌గా మేము ఆనియన్ ఎయలే. ఆనియన్ ఏసుకోవచ్చు. కార్తీక మాసం అని ఎయలే. తర్వాత ఆలు. ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటది. తర్వాత బఠానీ. బఠానీ బఠానీ ఏసిన తర్వాత ఫస్ట్ 2 స్పూన్స్ ముందే ఏసేసా నేను. సాల్ట్ మళ్ళీ తర్వాత గూడా ఏస్తాం. ఇంకా బాగా కలిపి కొంసేపు ఆగాలి. క్యారెట్ కూడా ముందే ఏసేయండి. ఇంకా మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ ఏవంటే అవి జేయొచ్చు. వెజిటబుల్ రైస్ కదా! మొత్తం వెజిటబుల్స్‌తో నింపేయాలి. నేనైతే ఓన్లీ ఇవే ప్రిఫర్ చేశా వెజిటబుల్స్. చాలా హెల్తీగా, చాలా ఫాస్ట్‌గా అయిపోతది. కొంతసేపు ఇంకా ఒక 5, 10 మినిట్స్ అది ఉడికే వరకు ఆగాలి. నెక్స్ట్ ఇట్లా మనకి ఆ ఆయిల్ అంతా పైకొచ్చేసరికి నెక్స్ట్ మనం టమాటా యాడ్ చేయాలి. కట్ చేసుకున్న టమాటా. ఇలా టమాటా యాడ్ చేసి మళ్ళీ కలిపి మళ్ళీ కొంసేపు ఆగాలి. మీకింకా ఇట్లాంటివేమన్నా ఫుడ్ బ్లాగ్స్ ఏవేవి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను బియ్యం తీసుకున్న. 1 ½ డబ్బా బియ్యం. ఈ బియ్యంతో పాటు మన ఇష్టం మనం ఏమన్నా ఏసుకోవచ్చు. నేనైతే ఎర్రపప్పేసిన. పెసరపప్పు అట్లా ఏ పప్పైనా ఏసుకోవచ్చు. కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ లాగా గూడా అనిపిస్తది. 2 మిక్స్ చేసి ఫుల్ ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసేసి అప్పటిలోపు మనకి ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్ పోయాలి. ఫస్ట్ అంతా సిమ్‌లో చేసాం గదా! ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మొత్తం మనం స్టవ్ అనేది హైలో పెట్టేసుకోవాలి. అది వాటర్ జల్దీ అప్పుడు ఉడుకుతది. హైలో పెట్టుకొని ఆలోపు మనం ఆ రైస్, ఎర్రపప్పు అనేది వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు గూడా నేను 1 ½ స్పూన్ ఏసా ఉప్పు. తర్వాత నేను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ఏసా. మళ్ళీ తర్వాత బిర్యానీ మసాలా ఫుల్ స్పూన్ వేసా. ఫ్లేవర్స్ టేస్ట్ మంచిగొస్తుందని. ఆఫ్టర్ థట్ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్. నాకైతే చాలా ఈజీ అనిపిచ్చింది. ఇట్లా జాబ్ వాళ్ళు మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికింది. మనం ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఏసేయాలి. ఇది నేను సెకండ్ టైమ్. అప్పటికి కొంచెం అయింది రైస్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 10, 15 మినిట్స్ ఇంకా మూత పెట్టకుండా పెట్టాలి. అన్ మనకు కొంచెం అయింది అని అనిపించినప్పుడు అప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. తర్వాత కొంసేపు తర్వాత తీస్తే అప్పటికి మనకయిపోతది. స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా వెంటనే పెట్టుకొని తినేయకుండా అయిపోయిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ ఆగితే అది ఇంకా మంచిగా అవుతది రైస్. సో, నౌ యూ కెన్ సీ ద బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఇందులోకి రైతా ఏదైనా బావుంటది.